మరొక అప్డేట్ చూద్దాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో ఓ ఏఎస్ఐ రెచ్చిపోయారు. భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతుపై ఏఎస్ఐ జులుం ప్రదర్శించాడు. ఎంఆర్ఓ చాంబర్ నుండి రైతును బయటకు లాక్కొచ్చి నెట్టివేశాడు. తమ సమస్యను చెప్పుకోవడానికి వచ్చిన రైతుపై పోలీసు వ్యవహరించిన తీరుపై స్థానికులు మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి ఏఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అసలు ఏం జరిగింది అసలు ఈ ఘటనకు సంబంధించి? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు భూభారతి రెవెన్యూ సదస్సుల్లో కొన్ని వివాదాస్పద సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ లో ఈరోజు జరిగిన ఘటన చాలా చాలా హృదయ విదారకంగా ఉంది. ఒక పెద్ద వ్యక్తి, అంటే ఒక రైతు, వృద్ధాప్య రైతు తన సమస్యలు చెప్పుకునేందుకు భూభారతి రెవెన్యూ సదస్సులో తన భూమి సమస్య చెప్పుకునేందుకు వచ్చిన నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి అతను ఒక పద్ధతి ప్రకారం లేకపోవడం, లేదంటే ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళటం, రీజన్ ఏదైనప్పుడు కూడా ఏసై ఏదైతే ప్రవర్తించిన తీరు మాత్రం చాలా వివాదాస్పదంగా మారింది. వృద్ధ రైతును పట్టుకుని బలవంతంగా ఆఫీస్ నుంచి బయటికి గెంటేసి ప్రయత్నం చేసి మనం బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద విజువల్స్ మీద ఎక్స్క్లూజివ్ మనం చూస్తున్నాం. ఏ విధంగా అతను ఆ వృద్ధ రైతు మీద ఏ విధంగా ప్రతాపం చూపిస్తున్నాడు ఏసీ అనే అంశాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వ్యక్తి పట్ల ఈ విధంగా ఒక పోలీసులు లక్షక బట్టులు అంటారు. అలా కాకుండా అంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏంటి? ఇంకొక విధంగా కూడా ఆయన్ని కూర్చోబెట్టు, లేదా పక్కన కూర్చోబెట్టు, లేదంటే పక్కకు పంపించి చేయొచ్చు. కానీ ఇంత దారుణంగా కనీసం ఆయన వయసుకి గౌరవం ఇవ్వకుండా ఒక వృద్ధ రైతు ఆయన సమస్య చెప్పుకునేందుకు, జనరల్గా ఏంటంటే భూమి సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని క్లియర్ చేసుకోవడం కోసం ప్రభుత్వమే భూభారతి రెవెన్యూ సదస్సు అని ఈ కార్యక్రమం చేపట్టింది. సో ఆబ్వియస్ గా అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు స్థానిక రైతులు, అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎక్కడ జరుగుతుందో ఆయా మండల కేంద్రంలో జరుగుతుందో, లేదంటే గ్రామాల్లో జరుగుతున్నా సరే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులంతా కూడా వారి సమస్య చెప్పుకునేందుకు వస్తారు. సో దట్ అధికారులు చెప్పడం వల్ల అది సార్ట్ అవుట్ అవుతుంది అనేది దాని ఉద్దేశం, రెవెన్యూ సదస్సు యొక్క ఉద్దేశం అది. కానీ దానికి భిన్నంగా ఒక రైతు చెప్పుకోవడానికి వస్తే చాలా దారుణంగా అతను చెప్పేది వినకుండా పూర్తి స్థాయిలో ఏకపక్షంగా లాక్కుని వెళ్ళి బయటికి గెంటేయడం అనేది చాలా వివాదాస్పదంగా మారింది. ఏఎస్ఐ తీరుపైన, ఆయన ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెలువెత్తున్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఖచ్చితంగా అతను సస్పెండ్ చేస్తేనే ఇటువంటి వారు మరోసారి ఇలా చేయకుండా ఉంటారనే ఒక వాదనలు అయితే బలంగా వినిపిస్తుంది. దీనిపైన అంటే రైతు ఇచ్చే ఫిర్యాదును అంటే నిజానికి ఏఎస్ఐ ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నప్పుడు కూడా అక్కడ ఎవరు కూడా అధికారులు కావచ్చు, లేదంటే యాక్చువల్లీ మనం చూస్తున్నాము, మన బీఆర్కే స్క్రీన్ మీద చూస్తున్నాం, అతను ఒక కర్ర సపోర్ట్ తో వెళ్లాల్సిన వ్యక్తి, ఒక వృద్ధ రైతు అనే విషయం కూడా అర్థమవుతుంది స్పష్టంగా చూసే జనానికి. అలా నెట్టివేసినా సరే ఆయనకు సపోర్ట్ లేకుండా నడవలేని పరిస్థితి ఉన్న ఒక వ్యక్తిని అలా నెట్టివేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో ఒక బాధ చెప్పుకోవడానికి వచ్చిన వృద్ధ రైతును ఈ విధంగా దారుణంగా బయటికి నెట్టివేయడం ఎంతవరకు సమంజసం అంటారు? దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా ఇది సమస్య మేబీ ఒక సదస్సు జరుగుతుందంటే దానికి ప్రాసెస్, దానికి ప్రోటోకాల్, లేదంటే ఒక క్రైటీరియా ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ఇక్కడ ఈ విధంగా ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. మేబీ రైతు ఆ లైన్ లో లేకపోవడం వల్ల, లేదంటే ఎక్కువసేపు నిలవలేకపోవడం వల్ల డైరెక్ట్ గా లైన్ ని అధిగమించి అధికారుల దగ్గర పోవడం, రీజన్ ఏదైనప్పటికీ కూడా ఆ ఏఎస్ఐగా ఉన్నటువంటి పోలీస్ అధికారి ఎవరైతే అక్కడ ఉన్నా, అక్కడ సదస్సుకు సంబంధించి రివ్యూ ఎవరైతే చేస్తున్నారో, అంటే అక్కడ జనరల్ గా సదస్సు జరిగేటప్పటిలో పోలీసులు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి అక్కడ ఆయనకి డ్యూటీ చేశారు, ఏఎస్ఐకి డ్యూటీ చేశారు. కానీ ఆయన ఆ విధంగా ప్రవర్తించడం అనేది ఖచ్చితంగా నిజానికి మీరు అన్నట్టుగానే ఒక కర్ర సాయంతో ఉన్నటువంటి ఆ రైతును ఆ విధంగా తోసేయటం వల్ల ఒకవేళ ఆయన కింద పెడితే ఆయనకి దెబ్బలు జరిగి లేదు ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన పెద్ద రైతు, వయసు అయిపోయింది, కర్ర సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పట్ల ఆ విధంగా ప్రవర్తించడం, ఏసై దురుసుగా మాట్లాడి చేయబట్టుకొని లాగేయటం అనేది మాత్రం చాలా అంటే నెట్టివేశారు. ఒక ఆఫీస్ లో నుంచి బయటకు నెట్టివేసే పరిస్థితి. అంటే ఇంత దారుణంగా జరుగుతున్నప్పుడు కూడా కనీసం అధికారులు, రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉంటారో కనీసం వాళ్ళన్నా స్పందించాల్సిన అవసరం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన పరిస్థితి మనకి క్లియర్ కట్ కనిపిస్తుంది. ఆయన వయసు ఎంత ఉంటుంది, ఆయన ఏ సపోర్ట్ తో వచ్చారు, ఏ సమస్య కోసం వచ్చారు, ఎంతసేపు నిలబడ్డారు అనేది రెవెన్యూ అధికారులు కూడా చూస్తూ ఉంటారు. వారైనా సరే ఖచ్చితంగా ఈ పోలీసు అధికారిని ఆ విధంగా చేయొద్దని ఆపడం, లేదంటే చేయాల్సిన అవసరం ఉంటుంది. కామన్ పీపుల్ ఎలాగూ ఏఎస్ని అడ్డుకునే పోలీసు ఉన్నతాధికారిని అడ్డుకునే వాళ్ళు ఆ ధైర్యం చేయరు కాబట్టి అట్లీస్ట్ అధికారులైనా సరే ఆ విధంగా ప్రవర్తించడం సరికాదు అనే ఒక ఇంటెన్షన్ కూడా అక్కడ లేకుండా పోవడం చాలా బాధాకరమని
వచ్చారు. ఏఎస్ఐ తీరుపైన విమర్శలు వెలువడుతుంది. ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అక్కడ స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి ఎవరైనా స్పందించారంటారా? అధికారులు ఎవరైనా వీళ్ళ కంప్లైంట్ చేయడం కానీ అధికారులు స్పందించడం కానీ రెండిట్లో ఏదైనా జరిగిందంటారా? రైతు ఇచ్చే ఫిర్యాదును బట్టి నెక్స్ట్ తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఆ రైతు ఇచ్చే ఫిర్యాదుని కంప్లైంట్ కాపీని ఏ విధంగా స్వీకరిస్తారు, ఏ విధంగా ఏ బేస్ మీద స్వీకరించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి. దానికంటే ఒక కామన్ పీపుల్ ఒక ఫిర్యాదు ఇస్తే పట్ల పోలీసు అధికారి చేసిన తీరుపైన ఒక కామన్ మ్యాన్ ఏదైనా ఫిర్యాదు ఇస్తే అదంతా అంత యాక్టివ్ గా, అంత ప్రొయాక్టివ్ గా ముందుకెళ్లి ఆ కేసు సంబంధించి విచారణ కావచ్చు, చర్యలు కావచ్చు, అంత ప్రొయాక్టివ్ గా వెళ్ళే పరిస్థితి ఉండదు. అది మనం కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. సో ఈ కేసులో మరి ఏమవుతుంది ఏంటి, రైతు తాలూకు బంధువులు, ఎందుకంటే విజువల్ స్పష్టంగా కనిపిస్తుంది ఎంత దృష్టిగా ప్రవర్తించారు అనేది విజువల్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విజువల్ బేస్ మీద సరే ఖచ్చితంగా ఏఎస్ఐ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ప్రధానంగా డిమాండ్ వెలువెత్తు ఉన్నాయి. పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.